Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 5 చాప్టర్స్ని ఫినిష్ చేయడం జరిగింది. అలాగే 6th చాప్టర్లో ఎగ్జాంపుల్ 8 వరకు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్స్ని అట్లాగే ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 4లో భాగంగా ఎక్సర్సైజ్ నెంబర్ 6.3లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయలేనిది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. స్టేట్ విచ్ pairs of triangles in figure 6.34 are similar. Write the similarity criteria used by you for answering the question and also write the pairs of similar triangles in the symbolic form. మనం ఈ ఎక్సర్సైజ్లో ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు పార్ట్ 3ని చూసి ఉండాలన్నమాట. ఎందుకంటే పార్ట్ 3లో మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి సహాయపడే సిమిలారిటీ క్రైటీరియాని డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ మనం 3 సిమిలారిటీ క్రైటీరియాస్ గురించి మాట్లాడుకున్నాం. అవి ఏంటంటే ఏఏఏ సిమిలారిటీ క్రైటీరియా ఒకటి, అలాగే ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ క్రైటీరియా ఒకటి, మరొకటి ఎస్ఏఎస్ సిమిలారిటీ క్రైటీరియా. ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని ఉపయోగించి ఇచ్చిన ప్రతి క్వశ్చన్లో ఉన్న పెయిర్ ఆఫ్ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయా లేదా మనం వెరిఫై చేయాలి. అలాగే ఒకవేళ సిమిలర్ అయినట్లయితే వాటిని సింబాలికల్గా ఎక్స్ప్రెస్ చేయాలి. అలాగే ఏ సిమిలారిటీ క్రైటీరియాని ఉపయోగించి అవి సిమిలర్ అవుతాయి అనేది కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఆ 2 ట్రయాంగిల్స్లో మనకి ఇక్కడ యాంగిల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి, అంటే 3 యాంగిల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఏ సిమిలారిటీ క్రైటీరియా అప్లికబుల్ అవుతుందేమో టెస్ట్ చేయాలన్నమాట. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి కదా. అందుకోసం ఏం చేద్దాం, ఈ రెండింటిని కూడా ఒకసారి కంపేర్ చేద్దాం. అంటే ఫస్ట్ క్వశ్చన్లో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ ఏంటి పిక్యూఆర్. ఇందులో మనకి యాంగిల్ ఏ యాంగిల్ పికి ఈక్వల్గా ఉంది కదా. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి. ఇంకేమిటి, యాంగిల్ బి యాంగిల్ క్యూకి ఈక్వల్గా ఉంది. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ. అండ్ యాంగిల్ సి ఆర్కి ఈక్వల్ ఉంది కదా. యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అంటే ఫస్ట్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్లో వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అకార్డింగ్ టు ఏఏఏ సిమిలారిటీ క్రైటీరియా ఈ రెండు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పవచ్చు అన్నమాట. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు రాసినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఒకే ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ మనకి ఏ దేనికి ఈక్వల్ పి కాబట్టి పి రాస్తాం. బి యాంగిల్ దేనికి ఈక్వల్ క్యూ, అలాగే సిఆర్ ఇట్లా రాసినట్లయితేనే మనకి సింబాలికల్గా కరెక్ట్గా రాసినట్లు అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఏ సిమిలారిటీ క్రైటీరియాని బేస్ చేసుకుని 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పామంటే ఏఏఏ సిమిలారిటీ క్రైటీరియా. మనం ఏఏఏ సిమిలారిటీ క్రైటీరియానే మనం ఏఏ సిమిలారిటీ క్రైటీరియా కూడా ఉపయోగించవచ్చు. మనం యాంగిల్ సమ్ ప్రాపర్టీ గురించి ఆల్రెడీ లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. అంటే మనకి ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్, సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ 180 degrees. మరి 2 ట్రయాంగిల్స్లో 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అయిపోతుంది కదా. కాబట్టి మనం ఏవైనా 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చూపడానికి మనం 3 యాంగిల్స్ ఈక్వల్ అని చూపాల్సిన అవసరం లేదు. ఏవైనా 2 యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని చూపితే సరిపోతుంది. ఎందుకంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అయిపోతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే డయాగ్రామ్లో సైడ్స్ ఇచ్చారు. కాబట్టి మనం ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ క్రైటీరియాని అప్లై చేయడానికి ప్రయత్నిద్దాం. అంటే అప్పుడు ఏం చెప్పాలి, మనకి కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్గా ఉందని చెప్పగలిగితే అప్పుడు 2 కూడా మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏబి అలాగే క్యూఆర్ ఆ రెండు కూడా ఒకదాన్ని, అంటే ఏబికి ఇది డబుల్ ఉంది కదా కాబట్టి ఆ రెండింటిని కంపేర్ చేసి చూద్దాం. అంటే ఏబి బై క్యూఆర్
ఈక్వల్ టు ఏపీ ఎంత ఇచ్చారు ఇక్కడ 2 యూనిట్స్, అలాగే క్యూఆర్ 4 యూనిట్స్. 2 టేబుల్ కట్ చేసినట్లయితే మనకి 1/2 వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ రెండు కదా 3కి డబుల్ 6 అవుతుంది. అప్పుడు ఏసీని పీక్యూని మనం కంపేర్ చేద్దాం. ఏసీ బై పీక్యూ ఈక్వల్ ఇక్కడ ఏసీ ఎంతంటే 3 యూనిట్స్, అలాగే పీక్యూ 6 యూనిట్స్. 3 టేబుల్ కట్ చేసినట్లయితే 1 టైమ్ 2 టైమ్స్ 1/2 వచ్చింది. అంటే ఈ రెండింటి యొక్క రేషియో ఈక్వల్ గా ఉంది. ఈ సైడ్స్ యొక్క అంటే ఈ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ సైడ్స్ కూడా కంపేర్ చేసినట్లయితే ఇక్కడ బీసీ ఉంది కదా, ఫస్ట్ బీసీ బై నెక్స్ట్ ఏమవుతుంది పిఆర్ ఈక్వల్ టు ఓకే. ఇప్పుడు బీసీ ఎంతంటే 2.5 బై 5. ఒకవేళ పాయింట్ ఉన్నప్పుడు మీకు డివిజన్ చేయడం కష్టంగా ఉంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లై చేసినట్లయితే ఇది పాయింట్ పోతుంది కదా, 25 అవుతుంది. ఇది 10తో మల్టిప్లై చేస్తే 50 అవుతుంది. 25 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ అంటే 1/2. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది అంటే ఈజ్ ఏబీ బై క్యూఆర్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు బీసీ బై పిఆర్. అంటే వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఒకే రేషియోలో ఉన్నాయి, అంటే ప్రపోర్షనల్ గా ఉన్నాయి. కాబట్టి ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ క్రైటీరియాను ఉపయోగించి ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. అయితే మనం రాసేటప్పుడు సింబాలికల్ గా కేర్ఫుల్ గా రాయాలన్నమాట. ఎందుకంటే కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉన్నాయి చూడాలి. అంటే దేర్ఫోర్ ట్రయాంగిల్ ఫస్ట్ ది ఎట్లా రాసినా పర్లేదు ఏబిసి, సెకండ్ రాసేటప్పుడు మాత్రం మనం కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు ఏపీ అనేది ఏ సైడ్ కి ప్రపోర్షనల్ గా ఉంది, క్యూఆర్ కి. అయితే ఇప్పుడు మనకి ఒకసారి రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ న్యూమరేటర్ రెండింటిలోని ఏ లెటర్ కామన్ గా ఉంది, ఏ అనే లెటర్ కామన్ గా ఉంది. నెక్స్ట్ కింద వాటిలో ఏ లెటర్ కామన్ ఉంది, క్యూ అనే లెటర్ కామన్ గా ఉంది. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏ రాసాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం ఏం రాయాలి, క్యూ రాయాలి. నెక్స్ట్ బి గురించి మాట్లాడుకుందాం. ఈ ఫస్ట్ ఈ లాస్ట్ లో న్యూమరేటర్ లో బి కామన్ గా ఉంది. మరి డినామినేటర్ లో ఏం కామన్ గా ఉందంటే ఆర్ కామన్ గా ఉంది. అంటే బి అనే ప్లేస్ లో మనం ఆర్ రాయాలి, క్యూఆర్. నెక్స్ట్ థర్డ్ లెటర్ ఏమవుతుంది, పి అవుతుంది. ఈ విధంగా రాస్తేనే మనం కరెక్ట్ గా సింబాలికల్ గా ఎక్స్ప్రెస్ చేసినట్లు అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏ సిమిలారిటీ క్రైటీరియాను ఉపయోగించాం, ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ క్రైటీరియన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ కూడా మనకి సైడ్స్ ఇచ్చారు కాబట్టి అకార్డింగ్ టు సైడ్ ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయేమో చూద్దాం. ఒకసారి కంపేర్ చేసి చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇన్ ట్రయాంగిల్ అంటే సైడ్స్ డైరెక్ట్ గా రేషియోస్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీనికి డబుల్ ఉంది, ఇది దీనికి డబుల్ లేదు. ఒకసారి డివైడ్ చేసి చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎం ని డిఈతో డివైడ్ చేసాం. ఎల్ఎం by DE ఈక్వల్ టు ఇక్కడ LM అంతా 2.7, DE 4. 10తో మల్టిప్లై చేస్తే 27/40 అవుతుంది. ఏ టేబుల్ కట్ అవుతుంది, అలా వదిలేద్దాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీని EF తో కంపేర్ చేసి చూద్దాం. MP by EF ఈక్వల్ టు 2/5. ఓకే, 0. లేకపోతే అలా ఫ్రాక్షన్ లో ఉంచేసినా నష్టం లేదు, ఇక్కడ కట్ అవ్వట్లేదు కదా. కానీ ఇక్కడ రెండు డిఫరెంట్ ఫ్రాక్షన్స్ వచ్చాయి, ఇక్కడే అర్థమైపోతుంది కదా. అంటే సైడ్స్ అనేవి ప్రపోర్షనల్ గా లేవని అర్థమైపోతుంది. కాబట్టి మనం ఈ రెండు నాట్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పన్నమాట. సిన్స్ సైడ్స్ ఆర్ నాట్ ఇన్ ప్రపోర్షన్, therefore given triangles are not similar. Okay, next fourth one చూద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక యాంగిల్ ఇచ్చారు, 2 సైడ్స్ ఇచ్చారు. కాబట్టి మనం ఎస్ఏఎస్ సిమిలారిటీని ఉపయోగించి ఇవి రెండు ఏమైనా సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పగలమేమో ఒకసారి ఆలోచిద్దాం. ఫస్ట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఏ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి, ఇక్కడ యాంగిల్ ఎం యాంగిల్ క్యూ ఈక్వల్ గా ఉన్నాయి. అంటే యాంగిల్ ఎం ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఓకే, ఇప్పుడు సైడ్స్ తీసుకున్నాం. ఈ రెండింటికి
రేషియో తీసుకున్నాం. అంటే mn/pq తీసుకున్నట్లయితే mn/pq ఈక్వల్ టు ఇక్కడ mn ఎంత 2.5, pq 5, 10తో మల్టిప్లై చేస్తే 25/50 అవుతుంది. 25 టేబుల్ 1 టైం 2 టైం అంటే 1/2 అయింది. తర్వాత మనకి ఇక్కడ ml లో qr, ml అండ్ qr ఈక్వల్ టు ml ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 5 ఇచ్చారు, అలాగే qr 10 ఇచ్చారు. ఓకే 5 టేబుల్ 1 టైం 2 టైమ్స్ అంటే 1/2. ఓకే ఇవి రేషియోస్ ఈక్వల్ గా ఉన్నాయి, అంటే ఈ 2 సైడ్స్ కరెస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఏ యాంగిల్ అయితే ఈక్వల్ గా ఉందో ఆ యాంగిల్ యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉన్నాయో లేదో చూడాలి. అంటే మనకి ఇక్కడ యాంగిల్ ఇచ్చారు కాబట్టి ఇంక్లూడెడ్ సైడ్స్ అంటే ఏంటి, ఇవి రెండు అన్నమాట. అంటే ఏ రెండు లైన్ సెగ్మెంట్స్ వల్ల మనకి యాంగిల్ ఫామ్ అయిందో వాటిని మనం ఇంక్లూడెడ్ సైడ్స్ అంటాం. అలాగే ఇక్కడ మనకి యాంగిల్ ఉంది, ఇవి రెండు కూడా మనకి ఇంక్లూడెడ్ సైడ్స్ అవుతున్నాయి. కాబట్టి అంటే మనకి రెండు ట్రయాంగిల్స్ లో కూడా ఒక కరెస్పాండింగ్ యాంగిల్ ఈక్వల్ గా ఉంది, అలాగే ఇంక్లూడెడ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ గా ఉంది, అంటే ప్రపోర్షనల్ గా ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. అకార్డింగ్ మనకి ఏ సిమిలారిటీ క్రైటీరియా అంటే SAS సిమిలారిటీ క్రైటీరియా అన్నమాట. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఫస్ట్ ఏంటి MNL ఈ సిమిలర్ టు, సెకండ్ రాసేటప్పుడు మనం కేర్ఫుల్ గా ఉండాలి. ఇందులో మనకి కరెస్పాండింగ్ యాంగిల్ ఏంటి MQ, కాబట్టి ఫస్ట్ Q అనే లెటర్ రాయాలి Q. తర్వాత ఇక్కడ M గురించి ఆలోచిద్దాం. ఓకే ఈ రెండిట్లో మనకి M కామన్ గా ఉంది కాబట్టి Q కామన్ గా ఉంది. ఇంకా M Q అయితే ఇక్కడ N ఏమవుతుంది P అవుతుంది. కాబట్టి N ప్లేస్ లో మనం ఏం రాయాలి P. నెక్స్ట్ థర్డ్ లెటర్ ఏమవుతుంది R అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం ఏ సిమిలారిటీ క్రైటీరియా ఉపయోగించుకున్నాం SAS సిమిలారిటీ క్రైటీరియా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇక్కడ కూడా మనకి ఒక్కొక్క యాంగిల్ ఇచ్చారు, అలాగే 2 సైడ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి చూడండి ఈ యాంగిల్ ఇచ్చారు ఓకే, కానీ ఈ సైడ్ ఇచ్చారు ఈ సైడ్ ఇచ్చారు, అంటే మనకి యాక్చువల్గా ఇంక్లూడెడ్ సైడ్స్ ఇవ్వాలి, కానీ ఇంక్లూడెడ్ సైడ్స్ లో ఒకటే ఇచ్చారు సెకండ్ ఇవ్వలేదు. ఇక్కడ మనకి 2 యాంగిల్స్ ఇచ్చారు, ఒక యాంగిల్ ఇచ్చారు, ఇంక్లూడెడ్ సైడ్స్ 2 ఇచ్చారు, కానీ దీంట్లో మనం ఇంక్లూడెడ్ సైడ్ ఇవ్వలేదు. కొన్ని ఈ రెండింటిని బేస్ చేసుకుని దీన్ని ఏమైనా చెప్పగలమా అంటే చెప్పలేం కదా. మనం ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిస్తే థర్డ్ సైడ్ చెప్పే ఛాన్స్ లేదు. ఓన్లీ మనం పెరిమీటర్ తెలిసినప్పుడు మాత్రమే చెప్పగలం. కానీ యాంగిల్స్ అలా కాదు, ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ తెలిస్తే థర్డ్ యాంగిల్ ఈజీగా చెప్పేయచ్చు, ఎందుకంటే సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ 180 degrees కాబట్టి ఈ రెండు మనం ఏం చెప్పొచ్చు అనమాట, సిమిలర్ ట్రయాంగిల్స్ కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నట్టు, అంటే ఒక 1 pair ఆఫ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నప్పటికీ ఇంక్లూడెడ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉన్నాయని మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి గివెన్ ట్రయాంగిల్స్ ఆర్ నాట్ సిమిలర్. ఓకే నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇక్కడ మనకి 2 యాంగిల్స్ ఇచ్చారు, కానీ అఫ్కోర్స్ ఆ 2 యాంగిల్స్ లో 1 యాంగిల్ మాత్రమే ఈక్వల్ గా ఉంది. కానీ మనం ఏం చేయాలి, యాంగిల్స్ ఇచ్చినప్పుడు 3 యాంగిల్స్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి, అప్పుడే మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పగలం. మనం 2 యాంగిల్స్ తెలిసినప్పుడు థర్డ్ యాంగిల్ ఈజీగా చెప్పొచ్చు కదా, ఎందుకంటే సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ 180 degrees. కాబట్టి ఇక్కడ 70 80 యాడ్ చేస్తే ఎంత 150, మనకు టోటల్ 180 అవ్వాలంటే ఇది ఎంత అవుతున్నప్పుడు 30 degrees అవుతుంది. ఓకే ఇందులో కూడా ఒకసారి కాల్కులేట్ చేద్దాం. ఈ రెండు మనం యాడ్ చేసాం అనుకోండి 110 degrees వస్తుంది. మనకి 180 కావాలంటే 180లోంచి 110 మైనస్ చేస్తే 70 వస్తుంది, అంటే ఇది 70 degrees అన్నమాట. ఇప్పుడు చూడండి 70 80 30 అంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి మనం ఏ సిమిలారిటీ క్రైటీరియాను ఉపయోగించి ఇవి రెండు మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పేయచ్చు అన్నమాట. ఓకే కాబట్టి ఫస్ట్ నేను ఇన్ ట్రయాంగిల్ DEF
ఏం రాయొచ్చు మనం యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దట్ ఇంప్లైజ్ యాంగిల్ డి ప్లేస్ లో 70 ప్లస్ 80 ప్లస్ యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని రాయొచ్చు. ఇవి రెండు యాడ్ చేస్తే 150 వస్తుంది కదా. 150 ప్లస్ యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దట్ ఇంప్లైజ్ యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు 150 ని మనం RHS లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే మనకి యాంగిల్ ఎఫ్ 30 డిగ్రీస్ వస్తుంది. అలాగే సెకండ్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇన్ ట్రయాంగిల్ PQR ఇందులో కూడా సమ్ ఆఫ్ ద త్రీ యాంగిల్స్ 180 అవుతుంది కదా. అంటే యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈక్వల్ టు 180 డిగ్రీస్. దట్ ఎంప్లాయిడ్ యాంగిల్ P తెలియదు ఇక్కడ మనకి. ప్లస్ 80 ప్లస్ 30 ఈక్వల్ టు 180 డిగ్రీస్. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ P ప్లస్ 80 ప్లస్ 30 110 ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 110 మనం RHS లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే మనకి 70 డిగ్రీస్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినట్లయితే ఇక్కడ మనకి యాంగిల్ D ఈక్వల్ టు దేనికి సమానమైంది యాంగిల్ P, యాంగిల్ E ఈక్వల్ టు యాంగిల్ Q అంటే యాంగిల్ F ఈక్వల్ టు యాంగిల్ R. కాబట్టి మనం ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. therefore ట్రయాంగిల్ DEF is similar to triangle D కి కరెస్పాండింగ్ యాంగిల్ P, అలాగే E కి కరెస్పాండింగ్ యాంగిల్ Q, F కి కరెస్పాండింగ్ యాంగిల్ R. ఇక్కడ మనం ఏ రూల్ అప్లై చేసాం AAA సిమిలారిటీ క్రైటీరియన్. Okay, next one, second question. In figure 6.35, triangle ODC is similar to triangle OBA. Angle BOC equal to 125 degrees and angle CDO equal to 70 degrees. Find angle DOC, angle DCO and angle OAB. ఇక్కడ ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే given triangle ODC is similar to triangle OBA and ఇంకేమి ఇచ్చారు ఒక యాంగిల్ కూడా ఇచ్చారు యాంగిల్ BOC ఈక్వల్ టు 125 డిగ్రీస్. ఇంకా మనం ఒక 3 యాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. మనం ప్రీవియస్ క్లాసెస్ లో అంటే దీన్ని మనం 2 కాన్సెప్ట్స్ ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ యాంగిల్ తెలిస్తే మనం ఈ యాంగిల్ చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 2 యాంగిల్స్ కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసినట్లయితే అంటే 2 ఎడ్జసెంట్ యాంగిల్స్ కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసినట్లయితే వాటిని లీనియర్ పెయిర్ యాంగిల్స్ అంటాం. వాటి యొక్క సమ్ 180 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఈ రెండిట్లో మనం ఒకటి తెలిస్తే మనం ఒకటి చెప్పొచ్చు. ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకొని చేయొచ్చు. మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటాం. మనం ఏదైనా ఒక ట్రయాంగిల్ లో ఒక సైడ్ ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫామ్ అయ్యే ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. దీన్ని ఉపయోగించి మనం దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే మనకి ఈ యాంగిల్ వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఈ రెండిట్లో మనం ఏ కాన్సెప్ట్ ఉపయోగించైనా సరే ఇందులో మనం మరొక యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు నచ్చిన కాన్సెప్ట్ ఉపయోగించుకోవచ్చు. ఇన్ ట్రయాంగిల్ ODC మనం ఏం చెప్పొచ్చు యాంగిల్ D ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 125 డిగ్రీస్ అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తున్నాను. ఎక్స్టీరియర్ యాంగిల్ ఇందులో మనకి యాంగిల్ D తెలుసు కదా 70 డిగ్రీస్ ప్లస్ ఇక్కడ మనకి యాంగిల్ CDO కూడా మనకి 70 డిగ్రీస్ ఇచ్చారు కదా ప్లస్ యాంగిల్ C తెలియదు. యాంగిల్ C ఈక్వల్ టు 125 డిగ్రీస్. ఈ 70 ని మనం RHS లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే యాంగిల్ C ఈక్వల్ టు 125 మైనస్ 70 డిగ్రీస్. దట్ ఎంప్లాయిడ్ యాంగిల్ C ఈక్వల్ టు ఎంత అవుతుంది 55 డిగ్రీస్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం యాంగిల్ C అంటే ఏం ఫైండ్ అవుట్ చేసాం యాంగిల్ DOC. యాంగిల్ C అన్నా యాంగిల్ DCO అన్నా ఒకటే కదా.
therefore యాంగిల్ DCO ఈక్వల్ టు 55 డిగ్రీస్. అంటే ఒక యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేసాం. నెక్స్ట్ మనకి ఒక ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ తెలిస్తే థర్డ్ యాంగిల్ చెప్పేసేయచ్చు. కాబట్టి అప్పుడు మనం ఈ యాంగిల్ అడిగితే కనుక ఇది కూడా చెప్పేసేయచ్చు. ఇక్కడ ఈ యాంగిల్ కూడా అడిగారు కదా, కాబట్టి సమ్ ఆఫ్ ద యాంగిల్స్, లేకపోతే ఇంతకు ముందు చెప్పిన ఈ కాన్సెప్ట్ ఉపయోగించి కూడా చేయొచ్చు. ఆల్సో ఏం చెప్పొచ్చు, యాంగిల్ DOC ప్లస్ యాంగిల్ COB ఈక్వల్ టు మనకి 180 డిగ్రీస్. ఇది కారణం ఏం చెప్పాను నేను, లీనియర్ పెయిర్ అంటాం రెండు యాంగిల్స్ ని. ఓకే, ఇప్పుడు మనం యాంగిల్ DOC ప్లస్ ఇక్కడ మనం ఎంత రాయొచ్చు, 125 రాయొచ్చు కదా, 125 డిగ్రీస్ ఈక్వల్ టు 180. దట్ ఇంప్లైజ్ యాంగిల్ DOC 125 ని మనం RHS లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ఎంత వస్తుంది, 50 వస్తుంది కదా. దట్ ఇంప్లైజ్ యాంగిల్ DOC ఈక్వల్ టు 55 డిగ్రీస్. ఓకే, సెకండ్ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, OAB అంటే OAB ఈ యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇవి రెండు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఇందులో మనకి కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఇందులో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ దగ్గర యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, దేనికి సమానంగా ఉంటుంది, C దగ్గరికి ఆ యాంగిల్ కి సమానంగా ఉంటుంది. అండ్ యాంగిల్ OAB ఈక్వల్ టు ఎంత అవుతుంది, యాంగిల్ C దగ్గర యాంగిల్ మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదా, DOC. దట్ ఇంప్లైజ్ ఇక్కడ కారణం కూడా రాయొచ్చు. కారణం ఏంటి అంటే సిన్స్ ట్రయాంగిల్ ODC సిమిలర్ టు ట్రయాంగిల్ OBA అని రాయొచ్చు అన్నమాట. దట్ ఇంప్లైజ్ యాంగిల్ OAB ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 55 డిగ్రీస్ కదా. కావాలి ఒకసారి యాడ్ చేసి చూడండి, ఇక్కడ 55 వచ్చింది, 55 యాడ్ చేస్తే 110, 110కి 70 యాడ్ చేస్తే 180. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 అవుతుంది కదా. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన 3 ఫైండ్ అవుట్ చేసేసాం కదా. నెక్స్ట్ థర్డ్ వన్, డయాగోనల్స్ AC అండ్ BD ఆఫ్ ఏ ట్రెపీజియం ABCD with AB is parallel to DC intersect each other at the point O. Using a similarity criterion for two triangles, show that OA by OC equal to OB by OD. ఓకే, ఇక్కడ మనకి ఒక ట్రెపీజియం ఇచ్చారు. ఓకే, ట్రెపీజియం తీసుకున్నాం. ఈ ట్రెపీజియంలో, ట్రెపీజియం అంటే తెలుసు కదా, మనకి వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటాయి. అవి ఏంటట, AB అండ్ CD అన్నమాట. అంటే AB CD ఆర్ DC ఏదైనా ఒకటి, ఇది రెండు ప్యారల్ సైడ్స్ అన్నమాట. నెక్స్ట్ దీని యొక్క డయాగోనల్స్ AC అండ్ BDలు ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి, O అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. అయితే మనం సిమిలారిటీ క్రైటీరియాలో ఏదో ఒకటి ఉపయోగించి మనకి OA బై OC ఈక్వల్ టు OB బై OD అని మనం ప్రూఫ్ చేయమంటున్నారు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఈ ట్రయాంగిల్ని కంపేర్ చేస్తున్నాను. ఇన్ ట్రయాంగిల్ OAB ట్రయాంగిల్ OCD ఈ రెండిట్లో ఏమైనా ఈక్వల్గా ఉంటాయా అంటే మనకి ఈ రెండింటిని ఏమంటాం, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే కదా. ఇట్లా మనకి రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు కామన్ వెర్టెక్స్ ఉండి కామన్ ఆర్మ్ లేని యాంగిల్స్ ని వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. అవి ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి యాంగిల్ AOB ఈక్వల్ టు యాంగిల్ COD అని చెప్పొచ్చు అనమాట. కారణం ఏంటంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ మనకి రెండు ప్యారలల్ సైడ్స్ ని ఏదైనా ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ ట్రాన్స్వర్సల్ కి చెరొక వైపున ఉన్న ఈ ఇంటీరియర్ యాంగిల్స్ ని మనం ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటున్నాం. అవి ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి, ఎప్పుడు ఈ రెండు ప్యారలల్ అయితే కనుక. మనకి ఇందులో ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి, దీన్ని ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది. ఎందుకంటే వెర్టికల్లీ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ కదా, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం వాటిని. కాబట్టి మనం ఏం రాయొచ్చు ఇక్కడ, యాంగిల్
ఈ యాంగిల్ ఎట్లా రాయొచ్చు, ఓఏబి అని రాయొచ్చు, ఈక్వల్ టు యాంగిల్ ఓసిడి. నెక్స్ట్ దీన్ని ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నాం అనుకున్నప్పుడు అప్పుడు ఈ యాంగిల్ కూడా ఈక్వల్ గా ఉంటుంది కదా, ఎందుకంటే అవి కూడా మనకి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి యాంగిల్ ఓబిఏ అని రాస్తాం, దీన్ని ఈక్వల్ టు దీన్ని యాంగిల్ ఓడిసి అని రాస్తాం. ఈ రెండింటికి కారణం ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. చూడండి, ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ లో కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి అవి రెండు కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. therefore triangle OAB is similar to triangle OCD. ఇక్కడ మనం ఏ సిమిలారిటీ క్రైటీరియా ఉపయోగించాం, AAA సిమిలారిటీ క్రైటీరియా. ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ఆటోమేటిక్గా వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉంటాయి. దట్ ఎంప్లాయిస్ మనకి ఓఏ యొక్క కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది, ఓసి అవుతుంది. కాబట్టి ఓఏ బై ఓసి అని రాయొచ్చు ఈక్వల్ టు, అట్లాగే ఓబి యొక్క కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది, ఓడి అవుతుంది. కాబట్టి ఓబి బై ఓడి, అలాగే ఏబి బై సిడి కూడా అవుతుంది. మనం ఎంతవరకు ప్రూఫ్ చేయాలి అంతవరకు తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం కారణం ఏంటంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ ప్రపోర్షనల్ అని రాస్తాం అన్నమాట. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ in similar triangles. Okay, next fourth one. In figure 6.36 QR by QS equal to QT by PR and angle 1 equal to angle 2. Show that triangle PQS is similar to triangle TQR. ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం. ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే గివెన్ QR by QS ఈక్వల్ టు QT by PR. దీన్ని 1 అనుకున్నాం. అలాగే అండ్ యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2. మనం ఏదైనా ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే, అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఒక ట్రయాంగిల్ లో ఏమైనా 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటే వాటిని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. అప్పుడు వాటికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. దీని కాన్వర్స్ కూడా ట్రూ అవుతుంది అనమాట. అంటే మనకి ఈక్వల్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండే సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి మనకి ఇక్కడ యాంగిల్స్ ఇచ్చారు కాబట్టి వాటికి ఆపోజిట్ గా ఉండే సైడ్స్ తీసుకున్నాం. అంటే ఇక్కడ యాంగిల్ 1 కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, PR అవుతుంది అది. అలాగే యాంగిల్ 2 కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, PQ. అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. దట్ ఎంప్లాయిస్ PQ ఈక్వల్ టు PR. కారణం ఏంటంటే సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్, సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 ఒకసారి తీసుకున్నట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది, QR by QS ఈక్వల్ టు QT by PR అని చెప్తుంది. ఇందులో మనం PR ప్లేస్ లో ఏం రాయొచ్చు, PQ అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ దీన్ని రీప్లేస్ చేస్తున్నాం. దట్ ఎంప్లాయిస్ QR by QS ఈక్వల్ టు QT by PQR QP. ఎట్లా రాసినా పర్లేదు, మీ ఇష్టం. సిన్స్ PQ ఈక్వల్ టు లేకపోతే QP ఈక్వల్ టు PR అని ఇక్కడ లేకపోతే by 2 అని రాయొచ్చు. ఇప్పుడు మనం ఏవైతే సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ట్రయాంగిల్ PQS కామా ట్రయాంగిల్ TQR. ఇందులో మనకి 1 పెయిర్ ఆఫ్, అంటే ఇప్పుడు ట్రయాంగిల్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ PQS
అంటే ఈ ట్రయాంగిల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ TQR. T అంటే ఇది TQ అండ్ R, ఈ పెద్ద ట్రయాంగిల్. ఆ రెండింటిని మనం కంపేర్ చేయాలి. ఇందులో మనకి ఏమి ఈక్వల్గా ఉందంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఇక్కడ యాంగిల్ 1 అనేది రెండిట్లో కామన్గా ఉంది కదా. ఇక్కడ మనకి PQS ట్రయాంగిల్లో ఉంది, అట్లాగే TQR ట్రయాంగిల్లో ఉంది. కాబట్టి యాంగిల్ PQR లేకపోతే PQS ఈక్వల్ టు యాంగిల్ TQR. కారణం ఏంటంటే కామన్ యాంగిల్. అట్లాగే వాటి యొక్క సైడ్స్ అంటే ఇంక్లూడెడ్ సైడ్స్ ఒకే రేషియో ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం రాబట్టాం కదా QR, ఇది QR బై QS. నెక్స్ట్ QT బై QP. కాబట్టి మనం రివర్స్ లో కూడా రాసుకోవచ్చు రెసిప్రోకల్స్. అంటే QS అంటే ఫస్ట్ ఈ ట్రయాంగిల్ లో యాంగిల్ రాసామంటే QS బై QR ఈక్వల్ టు QP బై QT. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాం అనుకోండి, బై 3 అన్నమాట. బై ఈక్వేషన్ 3. ఒకసారి చూడండి, రెండు ట్రయాంగిల్స్ లో వన్ పెయిర్ ఆఫ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి. అట్లాగే వాటి యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉన్నాయి. కాబట్టి బై రూల్ ఆఫ్ SAS సిమిలారిటీ క్రైటీరియన్ ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పొచ్చు కదా. దేర్ఫోర్ ట్రయాంగిల్ PQS is similar to triangle TQR. ఇక్కడ మనం ఏ క్రైటీరియన్ ఉపయోగించాం? SAS సిమిలారిటీ క్రైటీరియన్. Okay, next fifth one. S and T are points on sides PR and QR of triangle PQR such that angle P equal to angle RTS. Show that triangle RPQ similar to triangle RTS. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది అన్నమాట. ఏంటంటే PQR అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఇందులో మనకి S అనే పాయింట్ ఏమో PR మీద ఉంది, ఇక్కడ S. అలాగే T అనే పాయింట్ QR మీద ఉంది. ఇక్కడ యాంగిల్ P అనేది యాంగిల్ RTS అంటే ఈ యాంగిల్ కి ఈక్వల్ గా ఉన్నట్లయితే మనం ట్రయాంగిల్ RPQ is similar to ట్రయాంగిల్ RTS అని మనం ప్రూఫ్ చేయమంటున్నారు అన్నమాట. ఓకే, ఒకసారి మనం ఈ రెండు ట్రయాంగిల్స్ ని కంపేర్ చేద్దాం. ఏదైతే మనం సిమిలర్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నామో ఇన్ ట్రయాంగిల్ RPQ ట్రయాంగిల్ RTS. ఓకే, ఇందులో ఏమి ఈక్వల్ గా ఉన్నాయి? ఇక్కడ మనకు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ ఏమో RPQ, R అంటే ఇది RPQ ఈ ట్రయాంగిల్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ RTS అంటే RTS ఈ ట్రయాంగిల్. ఒక్కసారి ఈ రెండింటిని కంపేర్ చేసి చూసినట్లయితే మనకి రెండిట్లో R అనే యాంగిల్ కామన్ గా ఉంది చూడండి. అంటే ఇది ఎలా రాస్తాం? PRQ అని రాస్తాం. PRQ ఈక్వల్ టు యాంగిల్ SRT. ఎలా చెప్పగలిగామంటే కామన్ యాంగిల్ కదా, ఇది రెండిట్లోని కామన్ గా ఉంది, కామన్ యాంగిల్. అట్లాగే ఇక్కడ మనకి యాంగిల్ P అనేది యాంగిల్ కి ఈక్వల్ గా ఉంది కదా. అంటే ఈ యాంగిల్ P ఎట్లా రాస్తాం? RPQ అని రాయొచ్చు. RPQ ఈక్వల్ టు యాంగిల్ RTS. ఇది ఎక్కడి నుంచి వచ్చి మనకి వాడే ఇచ్చేసారు కదా క్వశ్చన్ లో, గివెన్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఏవైనా టూ ట్రయాంగిల్స్ లో టూ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే ఆటోమేటిక్ గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి బై ద రూల్ ఆఫ్ SS సిమిలారిటీ క్రైటీరియన్ అంటే AA సిమిలారిటీ క్రైటీరియన్ ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. అంటే మనం AA అని కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. ఎందుకంటే థర్డ్ యాంగిల్ ఆటోమేటిక్ గా ఈక్వల్ అయిపోతుంది కాబట్టి. దేర్ఫోర్
ట్రయాంగిల్ ఆర్పిక్యూ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఆర్టిఎస్. ఇక్కడ ఏం రాస్తారంటే ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్. Next, sixth one. If triangle AP is congruent to triangle ACD, show that triangle AD is similar to triangle ABC. Okay, first ichina raskunna. Given triangle ABE is congruent to triangle ACD. మనం కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ యొక్క మనం ప్రాపర్టీస్ గురించి ఆల్రెడీ 9th క్లాస్లోనే ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో నేర్చుకున్నాం కదా. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి, అంటే సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సిమిలర్ ట్రయాంగిల్స్లో అయితే ఓన్లీ యాంగిల్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి, సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి అన్నమాట. రెండింటికి డిఫరెన్స్ అది. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ కాబట్టి ఇక్కడ మనకి ఏబిఈ అంటే దిస్ వన్. నెక్స్ట్ ఏసిడి అంటే దిస్ వన్. అప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతాయి, ఏబి ఏమో ఏసీకి ఈక్వల్గా ఉంటుంది, ఏడి ఏమో ఏఈకి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఏబి ఈక్వల్ టు ఏసి అండ్ ఏడి ఈక్వల్ టు ఏఈ. ఇది కారణం ఏంటంటే సిపిసిటి, అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇప్పుడు మనం ఏ ట్రయాంగిల్స్ మనకి సిమిలర్ అని ప్రూవ్ చేయాలి, ఏడిఈ సిమిలర్ టు ఏడిసి అని ప్రూవ్ చేయాలి కదా. ఇన్ ట్రయాంగిల్ ఆ రెండింటిని ఒకసారి కంపేర్ చేద్దాం. ట్రయాంగిల్ ఏడిఈ కమా ట్రయాంగిల్ ఏబిసి. ఒకసారి ఆ ట్రయాంగిల్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏడిఈ అంటే మనకి ఇంకో ఈ ట్రయాంగిల్. నెక్స్ట్ ఏబిసి అంటే లార్జ్ ట్రయాంగిల్. ఆ రెండింటిని మనం కంపేర్ చేసుకోవాలి. ఒకసారి మనం రెండింటిలో ఏమి ఈక్వల్ గా ఉంది, మనం యాంగిల్ ఏ అనేది రెండింటిలో కామన్ గా ఉంది కదా. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఎలా చెప్పగలిగాం, కామన్ యాంగిల్ కాబట్టి కామన్ యాంగిల్. అట్లాగే ఒకసారి ఈ రెండింటిని మనం డివైడ్ చేసాం రెండు ఈక్వేషన్స్ ని. ఏబి బై ఏడి ఈక్వల్ టు ఏసీ బై ఏఈ అవుతుంది కదా. అంటే ఏబి బై ఏడి ఈక్వల్ టు ఏసీ బై ఏఈ. నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకున్నాం అనుకోండి, బై 1 అని చెప్పొచ్చు, బై ఈక్వేషన్ 1. ఇప్పుడు చూడండి, ఈ రెండు ట్రయాంగిల్స్ లో కూడా ఒక యాంగిల్, ఒక కరస్పాండింగ్ యాంగిల్ ఈక్వల్ గా ఉంది, దాని యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉన్నాయి. కాబట్టి బై ఎస్ఏఎస్ సిమిలారిటీ క్రైటీరియన్ ఆ రెండు కూడా మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పచ్చు అనమాట. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏడిఈ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ మనం ఏ క్రైటీరియన్ ఉపయోగించుకున్నాం, ఎస్ఏఎస్ సిమిలారిటీ క్రైటీరియన్. Next, our seventh one. In figure 6.38, altitudes AD and CE of triangle ABC intersect each other at the point P. Show that and ఇక్కడ 4 different triangles similar అని ప్రూవ్ చేయాలన్నమాట. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, దాన్ని మనం హైట్ అని కూడా అంటాం. ఏదైనా ఒక ట్రయాంగిల్ లో ఒక వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ ని మనం ఆల్టిట్యూడ్ అంటాం అన్నమాట. ఇక్కడ మనకి ఏడి అండ్ సిఈలో ఆల్టిట్యూడ్స్ అంటే అవి ఆపోజిట్ సైడ్స్ కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్స్ అన్నమాట. అంటే అక్కడ యాంగిల్ 90 degrees ఉందని చెప్పొచ్చు అనమాట. అయినట్లయితే మనం ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం, ఇన్ ట్రయాంగిల్ ఏఈపి
ట్రయాంగిల్ సిడిపి. ఈ రెండు మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వాటిని కంపేర్ చేస్తున్నాం. ఓకే, ఒకసారి ఆ రెండు ట్రయాంగిల్స్ ని డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఏఈపి దిస్ వన్. నెక్స్ట్ సిడిపి ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఆ రెండిట్లో మనకి ఒక్కొక్క రైట్ యాంగిల్ ఉంది కదా. ఎక్కడుంది? ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ఉంది కదా, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ఉంది. కాబట్టి యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees అని రాయొచ్చు అనమాట. ఇది ఎందుకంటే గివెన్ ఆల్టిట్యూడ్స్ అని ఇచ్చారు కదా, గివెన్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పొచ్చు అంటే మనం ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఫామ్ అయిన వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి అవి ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి యాంగిల్ ఏపీఈ ఈక్వల్ టు యాంగిల్ డిపిసి. ఎందుకంటే ఇవి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. చూడండి, ఇక్కడ ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాయి కాబట్టి ఆటోమేటిక్ గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అయిపోతుంది. ఎందుకంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ నుంచి. కాబట్టి ఏ సిమిలారిటీ క్రైటీరియాని బట్టి ఇవి రెండు మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏఈపి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిడిపి. ఏం రూలు? ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్. ఓకే, ఫస్ట్ వన్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ మనం ఏవి సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం? ట్రయాంగిల్ ఏబిడి, ట్రయాంగిల్ ఏబిడి అండ్ సిబిఈ. ఈ రెండింటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఒకసారి మనం ఆ ట్రయాంగిల్స్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఏంటి? ఏబిడి, ఏబిడి ఈ ట్రయాంగిల్. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ ఏంటి? సిబిఈ, సిబిఈ. ఆ రెండు ట్రయాంగిల్స్ ఒకసారి కంపేర్ చేద్దాం. ఆ రెండిట్లో కూడా మనకి ఈ యాంగిల్ బి అనేది కామన్ గా ఉంది కదా, రెండిట్లోని కామన్ గా ఉంది కదా. కాబట్టి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ బి. కారణం ఏంటంటే కామన్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ కూడా 90 degrees ఉంటుంది. ఎందుకంటే రెండు ఆల్టిట్యూడ్స్ కాబట్టి యాంగిల్, ఈ యాంగిల్ ఎలా రాస్తాం మనం? సిఈబి ఆర్ బిఈసి అట్లనే రాయొచ్చు. బిఈసి. ఫస్ట్ ఏ ట్రయాంగిల్ తీసుకున్నాం మనం? ఏబిడి, ఏబిడి. కాబట్టి ఈ యాంగిల్ రాద్దాం. అంటే ఏడిబి, యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు యాంగిల్ సిఈబి ఈక్వల్ టు 90 degrees. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గివెన్. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు అన్నమాట. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిబిఈ. ఇక్కడ మనం ఏ రూల్ అంటే ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ అని చెప్పేసేయచ్చు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలనుకున్నాం? ఏఈపిని ఏడిబిని సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఫస్ట్ ట్రయాంగిల్ అంటే ఏఈపి ట్రయాంగిల్ ఏడిబి. ఆ రెండింటిని ఏంటి ఈక్వల్ గా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ ఏఈపి, ఏఈపి అంటే ఈ ట్రయాంగిల్. నెక్స్ట్ రెండోది ఏడిబి, ఏడిబి, ఏడిబి.
ఈ ట్రయాంగిల్. ఆ రెండిట్లో మనకి ఏది కామన్గా ఉందంటే ఫస్ట్ మనకి యాంగిల్ ఏ కామన్గా ఉంది రెండిట్లో. కాబట్టి ఫస్ట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ అని రాయొచ్చు. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ, ఎందుకంటే కామన్ యాంగిల్. నెక్స్ట్ ఇంకొక యాంగిల్ ఈక్వల్ చేద్దాం. ఇక్కడ మనకి 90 degrees ఉంటుంది, అలాగే ఇక్కడ కూడా మనకి 90 degrees ఉంటుంది. కాబట్టి మనం యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ డి అని రాసేయచ్చు డైరెక్ట్గా. యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ కారణం ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గివెన్. చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పేసేయచ్చు. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏఈపి is similar to triangle ADB. ఇక్కడ కూడా మనం AA సిమిలారిటీ క్రైటీరియాను ఉపయోగించుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇక్కడ మనం ఏవి సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలి? ట్రయాంగిల్ PDC, ట్రయాంగిల్ BEC. కాబట్టి ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఓకే, PDC ఈ ట్రయాంగిల్ అన్నమాట. నెక్స్ట్ BEC ఆ రెండు ట్రయాంగిల్స్ ని తీసుకున్నాం. ఆ రెండిట్లో మనకి ఏమి ఈక్వల్ చేయొచ్చు? ఫస్ట్ రెండిట్లో కూడా మనకి యాంగిల్ C అనేది కామన్ గా ఉంది కదా, కాబట్టి యాంగిల్ C రాసేటప్పుడు ఎలా రాయొచ్చు? PCD అని రాయొచ్చు. PCD ఈక్వల్ టు యాంగిల్ ECB అని రాయొచ్చు. ఎందుకని? కామన్ యాంగిల్ కాబట్టి. కామన్ యాంగిల్. నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు మనం? రైట్ యాంగిల్స్. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఉంది. అంటే యాంగిల్ D ఈక్వల్ టు యాంగిల్ E 90 degrees. ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఆల్టిట్యూడ్స్ కాబట్టి చెప్పాం, కాబట్టి గివెన్ అని రాసేసేయచ్చు. చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఇప్పుడు ట్రయాంగిల్ PDC is similar to ట్రయాంగిల్ BEC. ఇక్కడ కూడా మనం ఏం అప్లై చేసాం? AA సిమిలారిటీ క్రైటీరియాని అప్లై చేసాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th one. E is a point on the side AD produced of a parallelogram ABCD and BA intersects CD at F. Show that triangle ABE is similar to triangle CFB. ఓకే, ఇక్కడ ఒక పారలోగ్రామ్ ఇచ్చారు మనకి. పారలోగ్రామ్స్ అంటే తెలుసు కదా మనకి, 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటే దాన్ని మనం పారలోగ్రామ్ అనుకుంటాం కదా. ABCD అనేది ఒక పారలోగ్రామ్ అనుకుందాం. అంటే ఇవి రెండు ప్యారల్ గా ఉంటాయి, అలాగే ఇవి రెండు కూడా మనకి ప్యారల్ గా ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు? మనం ADని ప్రొడ్యూస్ చేసినప్పుడు దాని మీద E అనేది ఒక పాయింట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ADని ఆ Dని ఇట్లా ప్రొడ్యూస్ చేసాం అనుకుందాం, అంటే ఇక్కడ E అనేది పాయింట్ అన్నమాట. నెక్స్ట్ BE, అంటే మనం పైకి ప్రొడ్యూస్ చేయాలి. ఇది A కదా, అంటే ఇట్లా మనం ప్రొడ్యూస్ చేసాం. ఇక్కడ E అనేది ఒక పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఇలా జాయిన్ చేసాం అనుకోండి, ఈ B అనేది CDని F దగ్గర ఇంటర్సెక్ట్ చేసాం. ఈ F అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే మనం ట్రయాంగిల్ ABE ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ CFB అని చెప్పాలన్నమాట. మనం ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ABE ట్రయాంగిల్ CFB. ఒకసారి డయాగ్రామ్ లో ఆ రెండు ట్రయాంగిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇది ABE అంటే ఈ ట్రయాంగిల్, ఇది ABE ట్రయాంగిల్. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ CFB ఈ ట్రయాంగిల్ అన్నమాట.
ఆ రెండు ట్రయాంగిల్స్లో మనకి ఏమి ఈక్వల్గా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకసారి మనం ఈ రెండు యాంగిల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి పారలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ ఆల్రెడీ మనం 8లోని 9లోని నేర్చుకున్నాం కదా. ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ యాంగిల్ ఏ యాంగిల్ సి అనేవి పారలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి రెండు ఈక్వల్గా ఉంటాయి కదా. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి. కారణం ఏంటంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. in parallelogram. ఇంకొక యాంగిల్స్ ఏమైనా మనం ఈక్వల్ చేయాలి. ఒకసారి మనం ఈ రెండు ప్యారల్గా ఉంటాయని చెప్పాం కదా. ఈ ప్యారల్ సైడ్నే ప్రొడ్యూస్ చేస్తే మనకి ఏఈ ఫామ్ అయింది. కాబట్టి మనకి ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు ప్యారల్ సైడ్స్ ఇది ట్రాన్స్వర్సల్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ రెండు కూడా మనకు ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవుతాయి కదా. కాబట్టి యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ ఏబి, సారీ ఈ యాంగిల్ కదా, సిబిఎఫ్. యాంగిల్ సిబిఎఫ్ ఎందుకంటే అది ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇవి ఇక్కడ మనకి ఈ రెండు మనకి ప్యారలల్ సైడ్స్, దీన్నేమో ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నాం కాబట్టి ఇవి రెండు ఏమవుతాయి ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ట్రాన్స్వర్సల్ కి చెరుకు వైపున ఇంటీరియర్ యాంగిల్స్ కదా, అవి ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటాయి. చూడండి ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంది కాబట్టి ఆ రెండు మనకి ఏమవుతాయి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిఈ is similar to triangle CFB. ఇక్కడ మనం ఏ రూల్ అప్లై చేసాం, ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్. ఓకే నెక్స్ట్ 9th one in figure 6.39 ABC and AMP are two right triangles. Right angle at B and M respectively. Prove that triangle ABC similar to triangle AMP. First ఇది ప్రూవ్ చేద్దాం. మనం 2 triangles మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలనుకున్నాం కాబట్టి ఆ రెండింటిని ఫస్ట్ కంపేర్ చేసినట్లయితే ఫస్ట్ మనం ప్రూవ్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఫస్ట్ ఏంటి ఏబిసి కామా ట్రయాంగిల్, సెకండ్ ఏంటి ఏఎంపి. ఈ రెండిట్లో మనకి ఏమి ఈక్వల్ గా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఏబిసి, ఏబిసి అంటే ఈ ట్రయాంగిల్. నెక్స్ట్ సెకండ్ ఇది ఏఎంపి, ఏఎంపి ఈ ట్రయాంగిల్. ఆ రెండు ట్రయాంగిల్స్ లో మనకి ఏం కామన్ గా ఉంది, ఫస్ట్ మనకి యాంగిల్ ఏ అనేది కామన్ యాంగిల్ కదా, కాబట్టి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ అని రాయొచ్చు. కారణం ఏంటంటే కామన్ యాంగిల్. నెక్స్ట్ ఇవి రెండు కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఎందుకంటే ఇక్కడ ఎం దగ్గర 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ ఏమో బి దగ్గర 90 డిగ్రీస్ ఉంది. కాబట్టి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఎం ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది గివెన్. దేర్ఫోర్ కాబట్టి ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పేసేయచ్చు. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏఎంపి. ఏం రూల్ ఇక్కడ మనకి ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్. ఓకే ఫస్ట్ డ్రామన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డ్రామన్ మనం ఏం ప్రూవ్ చేయాలి, సిఏ బై పిఏ బై ఈక్వల్ టు బీసీ బై ఎంపీ అని ప్రూవ్ చేయాలి. ఈ సిఏ ఒకసారి చూడండి, సిఏ బై పిఏ
ఆ రెండు ఏమవుతాయి మనకి కరెస్పాండింగ్ సైడ్స్ అవుతాయి. అలాగే బీసీఎంపీ ఆ రెండు కూడా మనకి కరెస్పాండింగ్ సైడ్స్ అవుతాయి. అంటే వాటి యొక్క రేషియోస్ ఎలాగో ఈక్వల్గా ఉంటాయి కదా, ప్రపోర్షనల్గా ఉంటాయి కదా. సిన్స్ కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ in similar triangles. కాబట్టి ఏం రాసేయచ్చు మనం డైరెక్ట్గా CA/PA ఈక్వల్ టు BC/MP. ఇలా ఎందుకు చెప్పామంటే ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి. సిన్స్ ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ AMP, వాటిలో కదా ఇవి సైడ్స్, కాబట్టి మనం ప్రూఫ్ చేసామన్నమాట. ఓకే, ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 6.3లో 9 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసాం. మిగిలిన ప్రాబ్లమ్స్ని లాస్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.